గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. స్వప్న ఎలా ఉన్నారు? సుగమాన చిత్ర గారు, మిమ్మల్ని చూస్తేనే చాలా ఆనందం. ఇది ఈ మాట అనడానికి కారణం ఏంటంటే, గొప్ప లెజెండ్స్ జానకమ్మ, సుశీలమ్మ వాళ్ళ పాట వింటూ మనందరం పెరిగాం, అంతా ఉంది. కానీ మీరు తెచ్చిన ఒక ఫ్రెష్నెస్, ఒక పర్ఫెక్షన్, ఒక ఇంకా ఎలా పాడాలి పాటని ఎలా పాడచ్చో చాటి చూపించారు. మీ దానికి మనకు డిక్షనరీ లాగా ఉన్నారు కదా సుశీల గారు, జానకి గారు, ఎల్ఆర్ ఈశ్వరి గారు, జిక్కి గారు. వాళ్ళందరూ పాడే పాట విని అలా పాడాలని అనిపిస్తూ నాకు నా స్టైల్లో వచ్చింది అంతే. అయితే ఐ వాంట్ టు సింగ్ లైక్ దెమ్, బట్ అది రాదు. వారిని అడిగితే అసలు ఎవరిని అడిగినా చిత్రగారి పేరే చెప్తారు. 30 సంవత్సరాలుగా ఎస్పెషలీ తెలుగులో మీకు అసలు మీ ఎంతమంది గాయనీమణులు వచ్చారు వెళ్ళారు, కానీ మీ స్థానం మాత్రం ఎవ్వరు అంటే అందుకోలేకపోయారు. సో గొప్ప క్లాసికల్ ఫౌండేషన్ ఉంది మీకు. ఫౌండేషన్ ఉంది, అయితే నేను అది ఇంకా పర్స్యూ చేయలేదు. ఎందుకంటే కర్ణాటిక్ మ్యూజిక్ పాడాలంటే కొంచెం ఓపెన్ వాయిస్లో అలా పాడాలి కదా, అదే పీపుల్ విల్ ఓన్లీ యాక్సెప్ట్ ఆ స్టైలు. అయితే అది అలా ప్రాక్టీస్ చేసి సడన్గా ఒక ఫిలిం సాంగ్ పాడాలంటే వాయిస్ టెక్స్చర్ మారుతుంది కొంచెం. సో అది దానివల్ల నేను కర్ణాటిక్ మ్యూజిక్ ఒక పక్క పెట్టాను. ఇంకా కాన్సర్ట్స్ ఏం పెద్దగా చేయలేదు, 2 కాన్సర్ట్స్ చేశాను అంతే. అయితే ఫిలిం సాంగ్స్ ఇప్పుడు పాడుతున్నాను కాబట్టి దాంట్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. నిజానికి ఒక్కోసారి అనిపిస్తుంది శాస్త్రీయ సంగీత కచేరీ అంటే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది. ఇందులో చెప్పింది చెప్పినట్టు ఆ మీటర్లో అంతే వాయిస్ వాల్యూమ్ పెట్టి పాడడం ఎంత ఛాలెంజ్ కదా. ఛాలెంజ్ నిజంగానే. అది కూడా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డిఫరెంట్ ఫీల్ కూడా, చాలా అరిచి పాడినట్టు సాంగ్స్ కూడా వస్తుంది, అలాగే చాలా హస్కీగా పాడే సాంగ్స్ కూడా వస్తుంది. ఒక్కరోజు మనం ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు ఈరోజు ఎలాంటి పాట వస్తుందో మనకు తెలియదు. మన విజయశాంతి గారు ఆ పీరియడ్లో నాకు చాలా ఎమోషనల్ సాంగ్స్, గొంతు యాక్చువల్గా 2 days రెస్ట్ తీసుకోవాల్సిన అలాంటి సందర్భం కూడా వచ్చింది ఆ టైంలో. అలాంటి పాటలు అదన్నీ ఛాలెంజేనా? కానీ మీరు గమకాలు అంత అవలీలగా ఎలా పలుకుతాయి చిత్ర గారు? అంటే అసలు ఎక్కడ ఒక్క స్వరం కూడా అటు పక్క కదిలే అవకాశం కూడా ఉండదు, అంత పర్ఫెక్ట్గా. మేబీ చైల్డ్హుడ్ ప్రాక్టీస్. అప్పుడు చిన్నప్పుడు కాలేజ్లో ఐ టుక్ మ్యూజిక్ యాజ్ మై మెయిన్ సబ్జెక్ట్. దాంట్లో మార్నింగ్ 9 నుంచి 3 o'clock వరకు ఒక్కొక్క టీచర్స్ ఒక్కొక్క కీర్తనాలు లేదంటే ఏదైనా వర్ణం అవన్నీ నేర్పిస్తారు. ఈవినింగ్ కాలేజ్ అయిన తర్వాత నేను నా ఓమనకుటి టీచర్ దగ్గర వెళ్ళి ఆమె దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాను. తర్వాత ఇంటికి వస్తే నా అమ్మగారు నాన్నగారు వాళ్ళిద్దరూ చాలా స్ట్రిక్ట్. స్వామికి దీపం పెట్టి అక్కడ 1 hour నేను నా అక్కగారు తమ్ముడు ముగ్గురు కూర్చొని, తమ్ముడు మృదంగం వాయిస్తారు, నేను అక్క పాడతాను. సో ఆ టైంలో అక్కకి తెలిసిన కీర్తనాలు అదన్నీ నేను కూడా సగంగా పాడుతున్న టైంలో నేర్చుకున్నాను. అలాగే నాకు కాలేజీలో నేర్పించినది, ఓమనకుటి టీచర్ దగ్గర నేర్పించినది అన్నీ అక్క కూడా. సో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. ఏ కీర్తన ఎక్కువ పాడేవారు అంటే? యూజువల్లీ ఉంటాయి కదా, రోజు పాడుతున్నప్పుడు ఒక కీర్తన ఇప్పుడు ఆల్వేస్ ఒక స్వామి చిన్న నా మదర్ కూడా కొన్ని కీర్తనలు నేర్పించారు మనకు ఇద్దరికి స్వామి మీద. అది తర్వాత ఉన్నదాన్ని కాలేజ్లో అది ఒక్కటే అని కాదు, ఆ రోజు ఏం కీర్తన నా అక్క విచ్ ఎవర్ షీ లర్న్ షీల్ టీచ్ మీ కాదు, షీ సింగ్స్ ఐ విల్ బి లిసనింగ్ అండ్ నెక్స్ట్ డే ఐ విల్ స్టార్ట్ సింగింగ్ విత్ హర్. అలా ఒక్క చిన్నప్పటి ఆ కీర్తనలో ఒక లైన్ ఏమైనా గుర్తుందా చిత్ర గారు? రంజని మృదు పంకజలోచని రంజని మృదు పంకజలోచని రంజని మృదు పంకజలోచని రంజని మృదు పంకజలోచని రంజని. ఎంత చక్కటి నిండైన ఒదుగు మీ గొంతులో.
ఈరోజు నిన్న ప్రోగ్రామ్ జరిగింది కాబట్టి చాలా స్ట్రెయిన్ అయిపోయింది వాయిస్. అవును, ఈ కాంటెక్స్లో అడగాలి, కచేరీలు పాడడంలో మనకి శృతి చూసుకోవాలి, అంత చాలా ఎఫర్ట్ ఉంటుంది. స్టూడియోలో పాడితే హాయిగా ఉంటుంది. ఈ రెండిట్లో మీకు యాక్చువల్గా ఏది ఇష్టం? ఎందుకంటే ఒక లైవ్ ఆడియన్స్ వింటూ ఉంటే అదొక అది స్పెషల్. యాక్చువల్లీ రికార్డింగ్లో మనం వీఆర్ ఫ్రీ, ఎవరు చూసుకోలేదు. ఏదైనా తప్పు వస్తే కూడా వీ కెన్ సింగ్ ఇట్ అగైన్. అయితే ఒక స్టేజ్ మీద వస్తున్నప్పుడు అప్పుడు ఎలా వస్తుందో అదే బయటకు వస్తుంది. ఇప్పుడు చాలా ఇబ్బంది ఏంటంటే అందరూ మొబైల్లో అలా రికార్డ్ చేసుకొని లైవ్ అన్నీ వేస్తున్నారు. అదే మనకు టెన్షన్. ఎందుకంటే సహజం కదా, తప్పులు వస్తూ ఉండి వెన్ వీఆర్ నాట్ వెల్, వాయిస్ ఇస్ నాట్ ఇన్ కంట్రోల్. అలా టైంలో ఇలా లైవ్ కూడా వాళ్ళు పెట్టేస్తే సమ్ టైమ్స్ ఇదే మీ గొప్పదనం చిత్ర గారు. ఎందుకంటే అందరూ ముక్త కంఠంతో చెప్పేది చిత్ర గారి విధేయత, వినయం. మీరు పద్మభూషణ్ అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అందుకున్న తర్వాత కూడా డాక్టరేట్ అందుకున్నారు. ఇంత శాస్త్రీయం పాట అన్నీ ఉన్నాయి. వీటన్నిటితో పాటు మీకుండే ఆనరరీ డాక్టరేట్ అది చెప్పాలి. నేను ఏదైనా చదివి వచ్చిన డాక్టరేట్ కాదు, ఆనరరీ డాక్టరేట్. ఫిల్మ్ మ్యూజిక్లో మిమ్మల్ని బాగా మెంటర్ చేసిన వ్యక్తి ఎవరు అని అడిగితే, వెదర్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, ఎవరి పేరు చెప్తారు చిత్ర గారు? తప్పకుండా ఇళయరాజా గారి పేరు చెప్పాలి. తర్వాత కీరవాణి గారు, చాలామంది ఉన్నారు. నాకు ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడుతున్నప్పుడు వాళ్ళ స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి. అండ్ ద వే దే లైక్ అస్ టు సింగ్ నో, అది ముఖ్యం. అది కూడా ఆ టైంలో నేర్చుకోవాలి. అది సో అందరూ నాకు ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి మ్యూజిక్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ వస్తే కూడా హీస్ ఆల్సో మై గురు, బికాస్ హీస్ టీచింగ్ మీ దట్ సాంగ్. ఎంత గొప్ప మాట అన్నారు. అది కదా, అదే దట్ ఈస్ హిస్ క్రియేషన్. సో ఐ హ్యావ్ టు మేక్ షూర్ ఐ వోంట్ స్పాయిల్ ద సాంగ్. దట్ ఈస్ ద బిగ్ రెస్పాన్సిబిలిటీ. కానీ భాష పట్ల మీకు, తెలుగు భాష పట్ల మీకు ఇంత ప్రేమ కలగడానికి, ఎందుకంటే ఎక్కువ అత్యధిక పాటలు ఏ భాషలో పాడారంటే తెలుగే వస్తుంది. అంటే అంత మీరు మా తెలుగు వారు అయిపోయారు, తెలుగు అమ్మాయి. నాకు చాలా ఇష్టం తెలుగు భాష అంటే, అందుకే ఈజీగా వచ్చింది నాకు భాష. అది మాత్రం కాదు, తెలుగు పాటలు పాడుతున్నప్పుడు డైరెక్టర్స్ లేదంటే మ్యూజిక్ డైరెక్టర్స్, లిరిసిస్ట్ వాళ్ళు తెలుగులోనే మాట్లాడతారు. నాకు వేరే దారి లేదు, ఐ హ్యావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్. అలా ఒక పరిస్థితి. నాకు ఒక యోగా మాస్టర్ వచ్చారు అప్పుడు ఇంటికి. ఒక 5-10 years నేను యోగా మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. మాస్టర్ కూడా ఎప్పుడు తెలుగులోనే మాట్లాడతారు. హీస్ కమింగ్ డైలీ కదా, సో మాస్టర్ దగ్గర నుంచి కూడా ఇలా మాట్లాడడం నాకు కొంచెం అలవాటైంది. బాలుగారు చెప్పాలి తప్పకుండా, బిగ్ పర్సన్ ఇన్ మై లైఫ్. బికాస్ ఒక్కొక్క ప్రొనౌన్సియేషన్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి, దానికి ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇదన్నీ బాలుగారు ద్వారంగానే నేను నేర్చుకున్నాను. సో హీస్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎ మెంటర్. భాష నేర్చుకోవడం ఎలా రాసుకుంటారు పాటని? నాకు తెలుగు చదవడం వచ్చింది, చదువుతాను. ఐ కెన్ రీడ్ ద తెలుగు స్క్రిప్ట్. అయితే నేను నా బుక్లో రాసుకున్నప్పుడు మలయాళంలో రాసుకుంటాను, ఎందుకంటే ఈజీ. అండ్ ఎప్పుడైనా నాకు అవసరం, నాకు కొన్ని రోజులు తెలుగు అది పాడలేదంటే కొంచెం అలా మర్చిపోతున్నాను కదా. సో డైలీ ప్రాక్టీస్ ఉండాలి కదా. సో నా బుక్లో ఎప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ మలయాళం ఎక్సెప్ట్ హిందీ. మాత్రం హిందీలోనే రాసుకుంటాను, ఎందుకంటే ప్రొనౌన్సియేషన్లో మలయాళం రాసుకున్నప్పుడు చిన్న డిఫరెన్స్ వస్తుందని. అది హిందీ మాత్రం హిందీలో, మిగతా అన్ని లాంగ్వేజెస్ మలయాళం. మీరు పాడుతున్నప్పుడు ఇప్పుడు ఎంత అన్ని పాటలు మంచి పాటలు అయినా కూడా ఏదో ఒక రికార్డింగ్కి వెళ్తున్నాం అంటే మనకు కొంచెం ఎక్కువ హ్యాపీగా ఉంటుంది. అలా ఎవరి రికార్డింగ్కి వెళ్తున్నప్పుడు మీరు అరే వాడు ఏం పాట వస్తుంది, ఈ గమకం మనం ఇంకా బాగా వెళ్దామని అలా ఉంటుంది కదా? అది హ్యాపీనెస్ కాదు, టెన్షన్స్ వస్తుంది. కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వెళ్తున్నప్పుడు ఈరోజు ఎలాంటి పాట వస్తుందో మనకు, అది నా గాత్రంలో రావాలి, మ్యూజిక్ డైరెక్టర్ని సాటిస్ఫై చేయాలి అని ఒక పెద్ద ఇది ఉంది కదా. సో అది కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వెళ్తున్నప్పుడు ఆ భయం ఉంటుంది. ఎవరెవరు? అదే ఇళయరాజా గారు, శరత్ గారు అయితే ముందు అర్థం అవడానికి ఓ రోజు పడుతుంది మాకు వినడానికి. అలా సమ్ టైమ్స్ ఒక సాంగ్ అలా అయ్యింది నాకు, అది సాయి ఏది బేసిక్ సాయి ఏది తెలియకుండా ఒక పాట పాడాను శరత్ గారికి. ఏ పాట? అది మూవీ నేమ్ సింధూర రేఖ అని. దాంట్లో నోట్స్ ఎక్కడెక్కడో పోతుంది.
ప్రణతోస్మి గురువాయుపురేశం ప్రతిదినమను చేత స్మర హరి పాదం నరరరా పరిపూర్ణమే తరరారరా కరుణానిధే సత్యం వ్రతభరిత తత్వం మమ హృదయం భక్తి స్వరలుళితం ప్రణతోస్మి. అదే బేసిక్ సాయి దాన్ని అర్థం అవుతుంది, అయితే ఎక్కడెక్కడ పోతుందో నోట్స్ నొటేషన్ రాస్తున్నప్పుడు చాలా టెన్షన్ అయిపోయాను. శరత్ గారి పాటలన్నీ కొంచెం మీరు ఫస్ట్ పాడింది అంటే ఫస్ట్ లో పాడిన పాట మధురం గాయతి శరత్ గారి అది ఫస్ట్ కాదు, శరత్ దగ్గర కొన్ని పని చేసిన తర్వాత తీసిన ఆల్బమ్. అదే అసలు అంటే చాలా క్లిష్టమైన పాట. కష్టమైన పాట. ఆ ఆల్బమ్ లో అన్ని మంచి సాంగ్సే. ఇప్పుడు కూడా అది వింటే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అవును, చాలా గొప్ప పాటలు పాడుతూ ఈ క్రమంలో మనం సీనియర్ గాయని మణుల పాటలు ట్రై చేస్తూ ఉంటాం నేర్చుకుంటున్నప్పుడు. నిజంగా కాన్సర్ట్స్ కోసం అని అది కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి. మన లిరిసిస్ట్ వైరముత్తు గారు ముందు నేను కేరళ నుంచి వచ్చాను, కొన్ని తమిళ సాంగ్స్ కొన్ని తెలుసు, అయితే బాగా ఎక్కువ పాటలు తెలీదు. సో అప్పుడు వైరముత్తు గారు నాకు సుశీల గారు పాడిన ఒక 2 క్యాసెట్స్ ఇచ్చేసి, ఇది మీరు నేర్చుకొని మీ గొంతులో పాడి నాకు క్యాసెట్ పంపేయండి అని ఇచ్చేశారు. సో అది నాకు ఒక పెద్ద గుడ్ అడ్వైస్ అండ్ గుడ్ అది మంచిది కదా. సో నాకు టైం దొరికినప్పుడు అన్నీ సుశీల గారి ఏదైనా ఒక పాట ఆ ఆల్బమ్ నుంచి కొత్త సాంగ్స్ రాసేసి అది నా గొంతులో నేను ట్రై చేసి తర్వాత అన్ని సాంగ్స్ పాడేసి నేను వైరముత్తు గారికి పంపించేసాను. సో అది నాకు నా డిక్షన్ ఇంప్రూవ్ చేయడానికి, మ్యూజికాలిటీ ఇంప్రూవ్ చేయడానికి అన్నీ చాలా హెల్ప్ అయ్యింది. అలాగే ఇళయరాజా గారు అడ్వైస్ చేసినది ఎక్స్ప్రెషన్స్ కోసం జానకి అమ్మ సాంగ్స్ విను, దాంట్లో ఒక సిచ్యువేషన్ నేను చెప్తే దానికి ఎలా కావాలో ఆటోమేటిక్గా అమ్మ ఇస్తున్నారు. ఐ డోంట్ హ్యావ్ టు టెల్ హర్ మోర్. నా మనసులో ఏముందో అది అలాగే అమ్మ పాడతారు అని. సో అప్పుడు అమ్మ పాటలు కూడా చాలా విన్నాను. తర్వాత మలయాళంలో చాలా సాంగ్స్ జానకి అమ్మ ఇద్దరు పాడారు, అయితే కాన్సర్ట్స్ కోసం జానకి అమ్మ సాంగ్స్ చాలా ఎక్కువ నేను ప్రాక్టీస్ చేశాను. సుశీలమ్మ పాటల్లో తెలుగు పాటల్లో ఏమన్నా మీరు ప్రాక్టీస్ చేశారా? పాడనా తెలుగు పాట, అది నేడే ఈనాడే, తర్వాత అలాంటి కొన్ని పాటలు తెలుసు.